సన్మాన గ్రహీత ఎవరికి ఇవ్వాలంటే మనం ఏదైనా సాధించిన తర్వాత సన్మానం చేయాలి. ఇప్పుడు సాధించడానికి మీతోని కలిసి సాధించడానికి నేను తయారయ్యాను. మొత్తం అంతిమ యాత్రలో మనం దానికి తయారు కావాలి. అప్పుడు వేదిక మీద మిత్రులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి యొక్క న్యాయవాదులకు, సోదరి అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ కోరుతూ, ఎందుకంటే షికారిగా और భికారి కా ఠికానా నహీ. ఇప్పుడు నేను భికారి, ఇటు అన్ని మొత్తం తిరుగుతా ఉన్నాను కాబట్టి నా ఠికానా ఉండదు, ఎప్పుడు ఏ టైము అనేది ఉండదు. కొద్దిగా ఓపిక ఎక్కువసేపు తీసుకోను, ఎందుకంటే లంచ్ టైం కూడా అయింది, మళ్ళీ ఆఖరి అవుతుంటే నన్ను తిట్టుకుంటారు అందరూ. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక న్యాయవాదులందరూ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ, న్యాయవాదులు అంటే నాకు ఎందుకు ఈ యొక్క అటాచ్మెంట్ ఉంది అని అంటే, మీకు 1990స్లో ఒక తీసుకుపోతారు. ఈ 1993లో తార్నాకలో హైకోర్టు ఒక ఆర్డర్ ఉన్నప్పుడు కూడా కొంతమంది రిజర్వ్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి షాప్స్ని పగలగొట్టి తీస్తూ ఉంటే నేను పోయి అడ్డుకోవడం జరిగింది. నేను పోయి అడ్డుకుంటే పోలీసులు నన్ను బాగా కొట్టి అరెస్ట్ చేసి నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ దెబ్బలకు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. యమధర్మరాజు దగ్గర పోతే రానియలేను, మన వెనక్కి వచ్చేసాను. అటువంటి పరిస్థితిలో నేను హాస్పిటల్లో దాదాపు 2 నెలలు ఉన్నాను. మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో మొత్తం తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా న్యాయవాదులు బార్ అసోసియేషన్ని 43 రోజులు బాయ్కాట్ చేశారు. అది నేను వ్యక్తిగతంగా బాయ్కాట్లకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు నా మీద, తర్వాత అలీ అదిల్ అనేటటువంటి ఒక న్యాయవాది మీదుగా పోలీసులు దౌర్జన్యం చేస్తే, ఈ ఇద్దరు న్యాయవాదుల మీద చేసినటువంటి, నా మీద, అలీ అదిల్ గారి మీద, సీనియర్ న్యాయవాది ఇద్దరి మీద పోలీసులు చేసినటువంటి దౌర్జన్యాన్ని ఆ రోజు అడ్వకేట్ ఖండించి 43 రోజులు హైకోర్టు కూడా బాయ్కాట్ చేసి ఆ రోజు మనం సాధించింది జ్యుడిషియల్ కమిషన్ మీద. అటువంటి ఒక న్యాయవాదులు నా కోసం పోరాడారు కాబట్టి, అటువంటి న్యాయవాదులు ఆ రోజు నా వెంట ఉన్నారు కాబట్టి, నాకు సమర్థన చేశారు కాబట్టి, నేను ఈరోజు న్యాయవాదుల ఒక కమ్యూనిటీ అంటే నాకు చాలా ప్రేమ. వాళ్ళందరినీ నా కుటుంబంలానే నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా న్యాయవాదులు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అందరు చూస్తూ ఉంటారు రోజు టీవీలలో, మన ముఖ్యమంత్రి గారు మా సోనియమ్మ ఇచ్చిన తెలంగాణ అంటుంటారు, పాడబడుతుంటారు. ఈయన తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది మా తెలంగాణ పితామహ అని వీళ్ళు అంటారు, కేసీఆర్ గారిని. మేము అంటున్నాం తెలంగాణ తెచ్చింది బీజేపీ, ఎందుకంటే మా సపోర్ట్ లేకపోతే ఇది బిల్ పాస్ కాకపోయింది. కానీ దీని వెనక మీకు ఉన్నటువంటి ఒక రహస్యం చెప్తాను. ఈరోజు మీడియా వారి ముందు కూడా ఉన్నారు ఇక్కడ. తెలంగాణ బిల్లు పెట్టే ముందు హైదరాబాద్ తెలంగాణ బార్ అసోసియేషన్ అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు సీనియర్ అడ్వకేట్, మన నరసింహారెడ్డి గారు చైర్మన్ బార్ కౌన్సిల్, ఎస్ నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్, ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అక్కడ వైసీపీ నుంచి అక్కడ అయ్యారు. మేము నలుగురం ఆ బిల్ కాపీ తీసుకొని అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి, అరుణ్ జైట్లీ గారి దగ్గర సార్ ఈ బిల్లు మీరు తప్పకుండా పాస్ కావాలంటే, ఎందుకంటే రూమర్స్ వెళ్ళినాయి ఆ బిల్లులో కొన్ని రుచుకులు ఉన్నాయని చెప్పేసి, అప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మేము, నరసింహారెడ్డి గారు, అరుణ్ జైట్లీ గారు కన్విన్స్ చేసి ఎట్లయినా రేపు బిల్లు పాస్ కావాల్సిందే సార్ అన్నాం. సరే మీరు చేస్తాను, మీరేమి భయపడకండి, ఒకసారి సుష్మా స్వరాజ్ గారిని గెలవండి అన్నారు. ఎందుకంటే సుష్మా స్వరాజ్ గారు లోక్సభ లీడర్ అండ్ అరుణ్ జైట్లీ గారు రాజ్యసభ. సో రాజ్యసభ లీడరు లోక్సభ కలవాలి కాబట్టి మేము మళ్ళీ సుష్మా స్వరాజ్ గారి దగ్గర పోయినాం. వారు కూడా అన్నారు తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను, కానీ నా మీద సోషల్ మీడియాలో అన్యాయమైనట్టుగా కొన్ని వాదనలు వస్తూ ఉన్నాయి, దయచేసి మీరు 2 కోరుతున్నాను, ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి, తర్వాత తెలంగాణ కోసం ఎవరు కూడా సూసైడ్ చేసుకోకండి, నా తరఫు నుంచి మీరు కూడా కోరాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ 2 తర్వాత మళ్ళీ రాత్రి పూట 11 o'clock ప్రకాష్ జావడేకర్ దగ్గర మేము కూర్చుంటే, ఆ రోజు బోయినపల్లి వినోద్ గారు ఎంపీ, అప్పుడు కరీంనగర్, తర్వాత కేశవరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్, ఏ పార్టీలో కాంగ్రెస్ వారు ఆ రోజు ప్రకాష్ జావడేకర్ దగ్గరకు వచ్చి వారు ఈ బిల్ని ఎట్లయినా పాస్ చేయించాలి సార్, దీన్ని ఎట్లయినా లీగల్ రుచుకు చూడకండి అని అంటే, సరే అని చెప్పి ప్రకాష్ జావడేకర్ గారు దాన్ని కొన్ని మార్పులు చేసి
నెక్స్ట్ డే ఆ బిల్లు పాస్ చేయడానికి పార్లమెంట్ పోయింది. ఆ బిల్లు పాస్ చేసే పార్లమెంట్లో న్యాయవాదుల వారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది బయట మేము చెప్పుకోలేదు ఎవరికి, కానీ ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు, మీడియా ఉంది కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ తెచ్చింది ఎవరంటే ఇది సకల జన సమ్మెలు జరిగినటువంటి ఒక ఈ తెలంగాణ ప్రజలు కోరినటువంటి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. కానీ ఒక వ్యక్తితోనే ఒక ఎవరితోనూ రాలేదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు ముందుకొచ్చి ఈ యొక్క తెలంగాణ తీసుకొచ్చినామో ఈ మిత్రులారా ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. మనం మరొక అవకాశం వచ్చింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అది గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఈ రెండు ప్రభుత్వాలు కూడా న్యాయవాదులకు మోసం చేస్తూ ఉన్నారు, విద్యార్థులకు మోసం చేస్తూ ఉన్నారు.